హాయ్ అండి, గుడ్ మార్నింగ్. అందరు ఎలా ఉన్నారు? ఈరోజు మనం దోశలు చేసుకుందాం. ఎందుకంటే మా పిల్లలు ఈరోజు బ్రేక్ఫాస్ట్లో దోశలు అడిగారు, కాబట్టి దోశలు వేసుకుందాం. ఓకేనా? చూడండి, నేను దోశలు ఎలా వేస్తున్నాను. ఇలానే వేస్తారా మీరు కూడా? యాక్చువల్లీ నేను అంటే ఈ పిండి నానబెట్టేటప్పుడు మీరు ఏం వేస్తారో నాకు డిఎం చేయండి. నేనైతే ఇందులో 2 కప్స్ బియ్యం వేసుకున్నాను. మన రెగ్యులర్గా మనం రైస్ తింటాం కదా, అవే రైస్. 1 కప్ మినపప్పు, 3 టేబుల్ స్పూన్స్ ఏమో మనకు పోహా వేసుకున్నాను. కొన్ని ఒక 10-12 మెంతులు. 4 hours అలా నానబెట్టానండి ఇవన్నీ వేసేసి. ఆ తర్వాత గ్రైండ్ చేసుకున్నాను. నెక్స్ట్ డే మార్నింగ్కి బ్యాటర్ చాలా బాగా రెడీ అయింది, క్రిస్పీగా. దోశలు కూడా చాలా టేస్ట్గా ఉంటాయి. మీరు ఎలా పిండి రుబ్బుతారో, అంటే ఏమేమి వేసి రుబ్బుతారో నాకు కామెంట్ చేయండి. ఇంకా చెప్పండి, ఇంకా మీకు ఎలాంటి రెసిపీస్ కావాలి? ఇంకా ఇప్పటి నుండి నేను వీడియోస్ రెగ్యులర్గా చేయాలనుకుంటున్నాను. నా వీడియోస్ కనుక నచ్చితే లైక్, షేర్ కొట్టండి. మీకు ఏమైనా రెసిపీస్ కావాలంటే నాకు కామెంట్లో అడగండి. ఎందుకంటే నేను ఈజీ ప్రాసెస్లో చాలా ఈజీగా నేను కర్రీస్ చేస్తాను. అందులో టేస్ట్ కూడా ఉంటుంది. టేస్టీ ఉంటాయి నా కర్రీస్. ఎందుకంటే నేను ఈజీ మెథడ్లో చేస్తాను, టైం టేకింగ్ కాకుండా. ఆఫీస్కి వెళ్ళే వాళ్ళైనా చాలా ఈజీగా చేసుకోవచ్చు. మసాలాలు, హెవీ మసాలాస్ కానివ్వండి, అలాంటివి వాడకుండా ఈజీ మెథడ్లో మీకు నేను మ్యాక్సిమం చూపెడతాను. ఓకేనా? బాయ్.